కర్నూలు జిల్లా ఉరుకుంద క్షేత్రంలో ఉన్నటువంటి మాన్యశ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అర్చకులుగా చాలా ఏండ్లుగా పనిచేస్తూ ఉన్నటువంటి పూజన్న స్వామి గారు మరి అధికారుల ఒత్తిడికి గురి అయి మరణించడం జరిగింది. బలవన్మరణం లేదా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆయన ఇది క్షమించరాని విషయము. ఎందుకంటే తన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి ఒక చిరుద్యోగిని ఉన్నతాధికారులు వేధించడం సరికాదు. మరి అయినా కొంతమంది అధికారులు చేసే తప్పిదం వల్ల ఇట్లా కుటుంబాలకు దూరమై చాలామంది బాధపడి మరి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇది క్షమించరాని నేరము. కాబట్టి ఆ అధికారి ఎవరో ఆయన మీద ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకొని వారి కుటుంబానికి న్యాయము చేకూర్చాలని మీ అందరి తరఫున కోరుతున్నాను. వారి యొక్క ఆత్మకు అన్ని విధాల శాంతి చేకూరాలని నేను భగవంతుణ్ణి ఈ సందర్భముగా మీ అందరి తరఫున ఆంధ్రప్రదేశ్ ఖాద్రి క్షేత్ర బ్రాహ్మణ సంఘము తరఫున అలాగే ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము తరఫున మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. అర్చక సంఘం ఇందులో రాష్ట్ర అర్చక సంఘం తరఫున కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. కలిసి ఖండిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలని మరీ కోరుతున్నాను. అన్ని విధాల ఆర్థిక సహాయం ప్రకటించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమంతా ఇక్కడ చేరిన వాళ్ళమంతా కూడా మరి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే దేవాదాయ శాఖను కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే వారి కుటుంబం అనాథలైపోయినట్టే. మరి ఈ విషయంలో వెంటనే తగిన శ్రద్ధ తీసుకొని వారికి అన్ని విధాల న్యాయము చేయాల్సిందిగా మరీ కోరుతున్నాం. లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ వికనస మహాగురవే నమః. అత్యంత బాధాకరమైన విషయం, చెప్పడానికి కూడా మనసుకు చాలా బాధపడుతూ అర్చక సంఘం పెద్దలు కానీ, బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ, ఖాద్రి క్షేత్ర బ్రాహ్మణ సంఘం పెద్దలు కానీ ఎంతో మనస్తాపానికి గురైనటువంటి విషయం. ఉరుకుంద శ్రీ ఈరಣ್ణ స్వామి దేవస్థానంలో పూజన్న అనబడేటువంటి అర్చకులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరం. అర్చకులకు ఆధిపత్య ధోరణి అనేది అధికారులకు ఒక అవకాశం లాంటివి. ఇట్లాంటివి పునరావృతం కాకుండా అర్చకులు మరియు వేదపారాయణం మరియు ఇతరత్ర వైదిక సిబ్బంది అంతా కూడా ఒక సమన్వయంతో పనిచేసినట్లయితే దేవాలయాల్లో ఇటువంటి దురదృష్ట పరిస్థితులు రావు. ఏమంటే అర్చకులు, ఆలయ సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కానీ ఒక ఉన్నతి కానీ సాధ్యమవుతుంది. అందులో ఒకరిని చులకనగాను ఇంకొకరిని ఉన్నతంగాను చూడడం కూడా అంత ధర్మం కాదు. కాబట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అయితే ఏమి, ప్రభుత్వ అధికారులు అయితే ఏమి, అర్చకులకు ఇటువంటి విషయాల్లో రక్షణ కల్పిస్తూ మానసికంగా ఎటువంటి క్షోభకు గురి చేయకుండా వారిని సాత్వికమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి సేవ చేసుకునే భాగ్యాన్ని వాళ్ళందరికీ కల్పిస్తే రాష్ట్రము దేశము కూడా సుభిక్షంగా ఉంటుంది వాళ్ళు చేసే పూజలతో. కాబట్టి ఇకనైనా దీనిపై పరిశీలన విచారణ గావించి ప్రభుత్వం వారైతే ఏమి, అధికారులు అయితే ఏమి తక్షణం చర్యలు గైకొని దానికి కారణమైనటువంటి వాళ్లను తప్పకుండా కఠినంగా శిక్షించి ఆ యొక్క అన్యాయం జరిగిన కుటుంబానికి కూడా తక్షణం ఉద్యోగ అవకాశం అదే దేవాలయంలో కల్పించి వారి జీవన భృతికి కూడా తోడ్పడాలని ఆలయ అధికారుల్ని
మరియు దేవాదాయ శాఖ అధికారుల్ని, ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మరియు ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సంఘము మరియు అర్చక సంఘాలందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే: ఎవరికి అన్యాయం జరిగినా కూడా తక్షణం అక్కడ ఉన్న వాళ్ళు స్పందించి వారికి ఎటువంటి మానసిక భావోద్వేగాలకు గురి కాకుండా ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా శోచనీయం. దేవాలయాల్లో ఇటువంటివి జరిగితే చాలా అరిష్టం. కాబట్టి అటువంటివి పునరావృతం కాకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఇటువంటి దురదృష్ట పరిస్థితులు మళ్ళీ రాకుండా తగు చర్యలు గైకొని వారికి న్యాయం చేయాల్సిందిగా మరొక్కసారి ప్రభుత్వాన్ని, అధికారులందరినీ కూడా ప్రార్థిస్తూ శ్రీ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ యొక్క అర్చక కుటుంబానికి కూడా స్వస్థత చేకూరాలని, నృసింహస్వామి అనుగ్రహంతో వాళ్ళ జీవనం ఎటువంటి ఇబ్బంది పాలు కాకుండా స్వామివారు వారిని అనుగ్రహించాలని స్వామివారిని ప్రార్థిస్తూ మా అందరి తరఫున వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ బ్రాహ్మణ సుఖినో భవంతు, గోబ్రాహ్మణేభ్య శుభం భవంతు. ఈ రోజున ఖాద్రీ క్షేత్రంలో వెలిసిన నరసింహస్వామి దేవస్థానం నందు ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం సభ్యులు మరియు అర్చక సమైక్య, పౌరోహిత సమైక్య అందరము కూడా ఇక్కడ సభ చేశాం. ఎందుకనగా మంత్రాలయం దగ్గర గల ఉలుకుందు అనే గ్రామం దగ్గర వీరన్న స్వామి దేవస్థానం, అంటే అది కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో అర్చకులు పూజన్న స్వామి అతడు చాలా బాధలు పడి చనిపోవడానికి 10 మందిలో బ్రాహ్మణుడిగా చనిపోతే ఏమవుతాను అని చెప్పుకోలేక ఒక నోటు రాసి స్వతహాగా ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని దగ్గరే పూజ చేసి భగవంతుని దగ్గరే రాణించుకునేవాడు ఈ మానవుని దగ్గర రాణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మానవులు మూర్ఖత్వంతో తయారైపోతున్నారు. పూజారి బాగున్నారంటే ఇతనికి దండిగా వస్తుంది, అతనికేమిలే అనుకుంటున్నారు. కానీ ఇతను చేసే శ్రమ ఎంత ఉంది, దేవాలయంలో అర్చకత్వం ఎంత ఉంది, పౌరోహిత్యం ఎంత ఉంది, ఎన్ని బాధలు పడాలా, ఇవన్నీ తెలుసుకోలే. వాడి మీద వీర్ష, వాడు బాగున్నాడు అంటే. కానీ ఈ పౌరోహితుడు అర్చకుడు మాత్రము లోకా సమస్త సుఖినో భవంతు, ఎందుకంటే మీరందరూ బాగా ఉంటే మా దేవుడు బాగుంటాడు, దేవుడు బాగుంటే మేము బాగుంటాం అర్చకులు. ఎందుకంటే 10 దేవాలయం బాగుంటుంది అనుకోండి, 10 మంది భక్తులు వస్తారు. 10 మంది భక్తులు వస్తే 10 రూపాయలు వస్తే వాని యొక్క భుక్తి జరుగుతుంది. దానికోసమే పూజారి దేవాలయంలో విశేషంగా అలంకారాలు, విశేషంగా అభిషేకాలు, మానవులందరినీ ఆకర్షణ చేసేటట్టుగా అన్నీ చేస్తాడు. కానీ ఇటువంటి వారి మీద ఈర్ష, కక్ష ఏమంటే అతని నుంచి డబ్బు రాలేదనో, లేదంటే అతను బాగుపడుతున్నాడనో, ఏదో ఒక విధి విధానంతో వాడిని నొప్పి పెట్టడము చాలా బాధాకరం. ఈ రోజున అతను పూజన్న స్వామిని అతని వ్యక్తి అకస్మాత్తుగా తట్టుకోలేక భార్య కూడా చెప్పుకోలేకనో, ఏమీ చేయలేకనో, అతను కనీసం అంటే భార్య కన్నా చెప్పినా 10 మంది సంఘానికి తెలియజేసేది ఎవరికి చెప్పుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా వీధి పాలైంది. ఒక బ్రాహ్మడు ఏం చేస్తాడు? ఒక దేవాలయంలో పూజారత్వం చేస్తాడు, ఒక దేవాలయం దగ్గర ఉంటాడు, నైవేద్యం చేసి పెడతాడు. అంతేగాని అడకదినలు అంటే అయ్యే పని కాదు కదా. ఈ రోజున వాళ్ళ కుటుంబం అంతా కూడా వీధిలో పడిపోయే పరిస్థితి వచ్చేసింది. కావున తక్షణమే ఈ యొక్క అధికారులందరూ కూడా అందరిపైన మాది ఉంది అనే ఆడంబరాలు చూపించకుండా, మరియు కూడా అతనికి పోస్టు ఉంటాయి, ఈ ఓలు కానీ అందరికీ కానీ పోస్టులు ఉంటాయి. కానీ బ్రాహ్మణి యొక్క అర్చకత్వం ఏమి అనేది తెలుసుకోవాలా, అర్చకుడు ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలా. కాబట్టి అతని మీద చేయడం అనేది చాలా తప్పు పని. కావున ఈ తప్పు పని వల్ల అందరూ కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంతా కూడా దీని మీద దృష్టి తీసుకొని ఈ యొక్క పూజలను దేవాలయం చేసే అర్చకులు, పౌరోహితులందరినీ కూడా వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తారని, మరియు కూడా ఆ దేవాలయంలో జరిగిన దానికంతా కూడా మేము ఖాద్రీ క్షేత్ర బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ అర్చకత్వం పౌరోహిత సంఘం అందరి తరఫున కూడా మేము ఖండిస్తున్నాము. ఈ రోజున అతనికి జరిగిండేది ఇంకోరికి కూడా జరుగుతుంది. కావున అందరూ కూడా ఏకాభావంగా ఉండి అందరము కూడా బ్రాహ్మణానం అందరము ఏకత్వంగా ఉంటాం మేమందరము. కానీ ఈ కొంతమంది వల్ల, అనేకత్వం వల్ల ఇబ్బందులు పాలవుతున్నాము. దయ ఉంచి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బ్రాహ్మణులకు ఒక ఏదైనా కానీ ఒక ధర్మము ఇదిలో ఉన్నాం కాబట్టి బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వం తరపున మేమందరము కూడా ఈ క్షేత్రం తరపున
కోరుకుంటున్నాము. మరియు తక్షణమే ఆ బ్రాహ్మణ కుటుంబం ఇప్పుడే వీధిలో పడకనే వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఆ దేవాలయంలోనే ఎక్కడన్నా ఒక చిన్నగా ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఈ యొక్క క్షేత్రం తరపున, లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం తరపున మేమందరము కూడా వేడుకుంటున్నాము, ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే బ్రాహ్మణుడు ప్రాధేయపడడం కాదు, వీలు లేక మేమందరికీ కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం గుర్తు పెట్టుకొని ఈ పని చేస్తుందని, ఈ యొక్క స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని వాళ్లకు అందరము కూడా పదే చెప్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. బ్రాహ్మణ ఐక్యత.